హాయ్ గైస్, ఈ వీడియోలో క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్ అంటే క్లాసెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ ఎలా యూస్ చేసుకోవాలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసెస్ అంటే ఏంటంటే ఇవి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అన్నమాట. అంటే మనకు ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్ అంటే ఏంటి, ఇంటీజర్, ఫ్లోట్, బులియన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ అన్నమాట. ఇవి క్లాసెస్ అంటే ఏంటంటే యూజర్ డిఫైన్డ్, అంటే అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద యూజర్. అంటే యూజర్కి రిక్వైర్మెంట్ ప్రకారం ఒక డేటా టైప్స్ని క్రియేట్ చేసుకుంటాడు అన్నమాట. దాన్నే క్లాసెస్ అంటారు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా క్రియేట్ చేసుకుంటా అంటే క్రియేషన్ ఆఫ్ ఏ క్లాస్ ఎలా క్రియేట్ చేసుకుంటాం, ఫస్ట్ క్లాస్ అని కీవర్డ్ రాస్తాం. క్లాస్ అని కీవర్డ్ రాసిన తర్వాత క్లాస్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అని ఒక క్లాస్ నేమ్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటే స్టూడెంట్ అని క్లాస్ నేమ్ ఇచ్చిన తర్వాత కాలన్ సింబల్ అంటే 2 డాట్స్ ఇచ్చిన తర్వాత పాస్. అంటే ఇది ఒక మనకి క్లాసులో ఇంకా ఏమి రాయలేదన్నమాట. క్లాసులో ఏమైనా రాస్తే మన ఇష్టం వచ్చిన మన డేటా, మన యాట్రిబ్యూట్స్ అండ్ ఫంక్షన్స్ రాసుకోవాలన్నమాట. ఇందులో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇది ఒక క్లాస్ అయిపోద్ది అన్నమాట. ఇది ఒక క్లాస్. అంటే ఇప్పుడు క్లాస్ ఎంటీగా ఉండడం వల్ల, ఎంటీగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే పైథాన్లో ఈ యొక్క బ్లాక్ ఎంటీగా అని చెప్పడానికి పాస్ అని యూస్ చేస్తాం అన్నమాట. సో ఇది క్లాస్ అన్నమాట. ఇది క్లాస్ అవుద్దన్నమాట. ఇది క్రియేషన్ ఆఫ్ ద క్లాస్. అండ్ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తామంటే, ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్ అంటే బ్లూ ప్రింట్ అన్నమాట. అంటే ఏంటంటే ప్లాన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటే మనం ఏం చేస్తాం, ఒక ప్లాన్ ప్రకారం వెళ్తాం కదా. ఫస్ట్ ప్లాన్ ఉంటుంది, బ్లూ ప్రింట్ ఉంటుంది. ఆ బ్లూ ప్రింట్ యూస్ చేసుకుని మనం ఎన్ని బిల్డింగ్స్ అయినా కట్టచ్చు. ఆ బ్లూ ప్రింట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిల్డింగ్ కట్టారు, ఆ బ్లూ ప్రింట్ నాకు నచ్చింది, సో నేను యూస్ చేసుకుని నేను ఒక ఇల్లు కడతాను అన్నమాట. సేమ్ ఇల్లు, సేమ్ ఆబ్జెక్ట్ అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే క్లాసెస్ అనేవి బ్లూ ప్రింట్ అన్నమాట. అంటే ఒక ప్లాన్. అంటే ఆబ్జెక్ట్ అనేది ఏంటంటే ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అన్నమాట. అంటే ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ని ఆబ్జెక్ట్ అంటారు అన్నమాట. అంటే ఆబ్జెక్ట్ అనేది మనకు కనబడేది, కానీ ప్లాన్ అనేది, క్లాస్ అనేది మనకి ప్లాన్ అది అన్నమాట. అది కనబడదు, బ్లూ ప్రింట్ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేసుకుంటాం అంటే, ఆబ్జెక్ట్ని ఫర్ ఎగ్జాంపుల్ ఓబీజీ అని ఒక వేరియబుల్ నేమ్ యూస్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ నేమ్ పేరు v1 అని చెప్పి క్లాస్ నేమ్ యూస్ చేసుకోవాలి, స్టూడెంట్ అని చెప్పి ఇలా 2 బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే ఇది ఆబ్జెక్ట్ అవుతుంది అన్నమాట. ఒకసారి మీకు నీట్గా ప్రింట్ చేస్తే ఏమవుతుందో చూడండి. ప్రింట్ v1, ఇదే ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటారు అన్నమాట. ఇదే ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటే ఇదేంటి, క్లాస్ నేమ్ ఇచ్చి పక్కన 2 బ్రాకెట్స్ పెట్టుకుంటే అది ఆబ్జెక్ట్ క్రియేషన్ అవుతుంది. ఇదేమో క్లాస్ పెట్టి క్లాస్ నేమ్ యూస్ చేసుకుని కాలన్ సింబల్ ఇచ్చిన తర్వాత మన కోడ్ ఏదైతే ఉందో అది రాసుకుంటే అది క్లాస్ అవుతుంది అన్నమాట. ఇక్కడ నేను క్లాస్ని ఎంటీగా పెట్టాను. సో ఒకసారి ఫాస్ట్గా రన్ చేస్తే python code.py. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మెయిన్ అని చెప్పి ఇంకొన్ని క్లాస్ మెయిన్ __ మెయిన్ అని చెప్పి క్లాస్ నేమ్ ఏంటి, ఇక్కడ స్టూడెంట్ కదా, అందుకనే ఈ ఆబ్జెక్ట్ ఎట్ ఈ పొజిషన్లో స్టోర్ అయిందంట. దీన్ని స్టోర్ అయిన అడ్రస్ ఏంటంట, మెమరీ అడ్రస్ ఇదనమాట. సో మెమరీ అడ్రస్ రిటర్న్ చేసింది అనమాట. అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది అని అర్థం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రీజనబుల్ కాదు కదా, సారీ ఇక్కడ రీజనబుల్ కాదు. ఇది ఏంటంటే ఇది ఇక్కడ క్లాస్ ఎంటీ, దీంతో మనకి ఏముందో యూజ్. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, ఇక్కడ క్లాస్ ఎప్పుడైనా క్లాస్ క్రియేట్ చేసినప్పుడు కన్స్ట్రక్టర్ అని ఉంటుంది అన్నమాట. కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే అంటే స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. అంటే దాని ద్వారానే ఆ క్లాస్ క్రియేట్ అవుద్ది అన్నమాట. క్లాస్ క్రియేట్ అవ్వడానికి కన్స్ట్రక్టర్ యూస్ చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే డెఫ్ ఇన్ఇట్ __ డెఫ్ అని పెట్టి __ అని పెట్టి 2 అండర్స్కోర్లు పెట్టిన తర్వాత ఇన్ఇట్ అని రాసిన తర్వాత మళ్ళీ __ పెట్టిన తర్వాత ఇలా బ్రాకెట్స్ ఓపెన్ చేసి సెల్ఫ్ అని ఓపెన్ చేయాలన్నమాట. సెల్ఫ్ అని ఫస్ట్ ఆర్గ్యుమెంట్, అంటే ఒక ఫంక్షన్కి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ సెల్ఫ్ అని ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ లోపల మనకి వేరియబుల్స్ అన్నమాట. మనకి క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్, క్లాస్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ అండ్ ఫంక్షన్స్. యాట్రిబ్యూట్స్ అంటే ఏం కాదు, వేరియబుల్స్. క్లాస్ లోపల ఉంటే దాన్ని యాట్రిబ్యూట్స్ అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ అంటే వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్ని ఏమంటారు అంటే మెథడ్స్ అంటారు, మెథడ్స్. సో క్లాస్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ డెఫ్ ఇన్ఇట్ అంటే దీన్ని కన్స్ట్రక్టర్ అంటారు అన్నమాట, కన్స్ట్రక్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లాస్ నీట్గా క్రియేట్ చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే నేమ్ ఐడి నేమ్ ఏజ్. సో దాని తర్వాత self.id is equal to id, self.name is equal to name,
సెల్ఫ్ డాట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఏజ్. ఇక్కడ ఏంటంటే కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే ఇనిషియలైజేషన్ అవుతుంది అన్నమాట. మనం పాస్ చేసే వాల్యూస్, మనం ఈ క్లాస్ క్రియేట్ చేసుకుంటాం కదా, ఈ క్లాస్ క్రియేట్ చేసాం కదా, ఇది ఇప్పుడు దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఈ వాల్యూస్ పంపాలన్నమాట. ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని పంపాలి. సెల్ఫ్ని పక్కన పెట్టాలన్నమాట. సెల్ఫ్ అనేది ఏంటంటే ఇది క్లాస్కి సంబంధించింది అన్నమాట. సెల్ఫ్ అని అంటే క్లాస్కి సంబంధించిన ఫంక్షన్ అని మనకి డిటర్మైన్ చేస్తుంది అన్నమాట. ఒక ఫంక్షన్కి ముందు ఫస్ట్ ఆర్గ్యుమెంట్ సెల్ఫ్ అని ఇచ్చామనుకోండి, క్లాస్ లోపల ఒక ఫంక్షన్కి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ సెల్ఫ్ అని ఇవ్వాలన్నమాట. ఎందుకంటే అది క్లాస్ ఫంక్షన్ అని మనకి రికగ్నైజ్ చేస్తుంది అన్నమాట పైథాన్. దాని తర్వాత వచ్చే ఆర్గ్యుమెంట్స్ అన్నీ మనకు నార్మల్ ఆర్గ్యుమెంట్స్, నార్మల్ పారామీటర్స్. ఇప్పుడు ఈ స్టూడెంట్ క్లాస్ని క్రియేట్ చేయాలంటే మనం జస్ట్ ఇందాక ఏం చేసాం, జస్ట్ వేరియబుల్ v1 ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి స్టూడెంట్ అని చెప్పి జస్ట్ ఇలా క్రియేట్ చేస్తాం. కానీ ఇప్పుడు ఏంటంటే మన క్లాస్కి 3 వాల్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందాకైతే మనం ఏం చేసాం, జస్ట్ ఎంటీ క్లాస్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఎంటీగా ఇచ్చాం, ఈ బ్రాకెట్స్లో ఎంటీ ఏ డేటా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు డేటా ఇవ్వాలి. ఎందుకంటే కన్స్ట్రక్టర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, 3 వాల్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఫస్ట్ది ఏంటి ఐడి, సెకండ్ది నేమ్, థర్డ్ది ఏజ్. ఇప్పుడు ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐడి ఫర్ ఎగ్జాంపుల్ 1, నేమ్ ఈక్వల్ టు యూజర్ 1, లేకపోతే స్టూడెంట్ 1 అనుకోవచ్చు. స్టూడెంట్ క్లాస్ కదా, మన స్టూడెంట్ నేమ్ ఇచ్చుకోవచ్చు. దాని తర్వాత ఏజ్ అనేది 18. సో ఇది ఒక ఆబ్జెక్ట్ అన్నమాట. ఇది క్లాస్కి ఇది ఒక ఆబ్జెక్ట్. సో దీని తర్వాత v2 అని ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను, స్టూడెంట్ అని చెప్పి ఐడి 2, స్టూడెంట్ 2 అండ్ ఏజ్ ఈజ్ ఆల్సో 18. ఇంకోటి క్రియేట్ చేస్తున్నాను, 3 ఆబ్జెక్ట్స్, ఐడి 3 అండ్ స్టూడెంట్ 3. సో అర్థమైంది కదా. ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ క్లాస్ క్రియేట్ చేసాం కదా, ఇది కన్స్ట్రక్టర్ అన్నమాట. కన్స్ట్రక్టర్కి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, సెల్ఫ్ కాకుండా ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటే అన్ని ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి మనం ఒక క్లాస్ క్రియేట్ చేసే టైంలో. ఒక క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చెయ్యాలి అంటే ఇక్కడ కన్స్ట్రక్టర్ ఉంది కదా, కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే ఇనిట్ మెథడ్ ఉంది కదా, ఇనిట్ మెథడ్కి ఎన్ని పారామీటర్స్ ఉంటే సెల్ఫ్ కాకుండా ఎన్ని పారామీటర్స్ ఉంటే అన్ని పారామీటర్స్ పాస్ చేస్తేనే అప్పుడు మాత్రమే స్టూడెంట్ ఇక్కడ క్లాస్ క్రియేట్ అయింది అన్నమాట. ఇప్పుడు క్లాస్ క్రియేట్ అయింది కదా, 3 వాటిని ప్రింట్ చేద్దాం అనుకుంటే, సో ప్రింట్ చేయాలంటే జస్ట్ v1 అని జస్ట్ ప్రింట్ చేస్తే మనకి ఏమైంది, ఇందాక ఇలాగ అడ్రస్ ప్రింట్ అయింది. సో మనకి v1లో ఉన్న వాల్యూ ప్రింట్ చేయాలనుకుంటే v1 డాట్ ఐడి అండ్ v1 డాట్ నేమ్ అండ్ v1 డాట్ ఏజ్ ఎలా ప్రింట్ చేసుకోవాలన్నమాట. సో అలాగే మనం v2 కూడా చేయొచ్చు, అంటే వేరియబుల్ 2 అది ఆబ్జెక్ట్ 2. సో ఆబ్జెక్ట్ 3 కూడా ప్రింట్ చేద్దాం. సో డేటా ఎలా యాక్సెస్ చేస్తున్నాం చూడండి, డాట్ పెట్టి యాక్సెస్ చేస్తున్నాం. డాట్ పెట్టి అసలైన వేరియబుల్ నేమ్, ఇక్కడ వేరియబుల్ నేమ్ అంటే ఇందులో ఉన్న వేరియబుల్ నేమ్ కాదు, ఇక్కడ సెల్ఫ్ డాట్ ఐడి అని చెప్పాను కదా. ఇప్పుడు ఇక్కడ దాకా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్రియేట్ చేసాం కదా, ఇలా క్లాస్ అని చెప్పి 1, స్టూడెంట్ 1, 18 అని ఇచ్చినప్పుడు ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాల్యూస్ మనం ఇందులో ఇవ్వాలన్నమాట, సెల్ఫ్ డాట్ ఐడి అని ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐడి కాకుండా ఏదో నెంబర్ అని ఇచ్చుకొని ఇక్కడ నెంబర్ అని ఇచ్చుకోవచ్చామంట, పర్లేదు. మనకి ఏ పేరు ఇచ్చినా తెలుసు కదా, ఒక ఫంక్షన్కి పారామీటర్కి ఏ నేమ్ ఇచ్చినా పర్లేదు కదా. సో ఇక్కడ n1 రిసీవ్ చేసుకున్నా, జస్ట్ n1 ప్రింట్ చేసుకున్నా ఏం పర్లేదు. కాకపోతే ఇది ఇంపార్టెంట్ అన్నమాట, సెల్ఫ్ డాట్ ఐడి అంటే దీని అర్థం ఏంటంటే ఈ క్లాస్కి ఈ ఆబ్జెక్ట్కి మనం ఐడి అనే పేరుకి ఈ వాల్యూ ఇస్తున్నామని. ఎన్ఓలో ఉన్న వాల్యూ ఏంటి, నెంబర్, ఐడి నెంబర్ అన్నమాట, నెంబర్ 1, 2, 3. ఒకసారి నీట్గా ప్రింట్ చేస్తాను. సో ఒకసారి నీట్గా ప్రింట్ చేస్తే cls python code.py. సో మీరు చూడొచ్చు కదా, 3 డేటాలు ఎలా ప్రింట్ అయ్యి నీట్గా అలా ప్రింట్ అయ్యి చూసారు కదా. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ మెయిన్ క్లాస్ ఎప్పుడైతే ఇది దీన్ని ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటారు అన్నమాట. ఆబ్జెక్ట్ క్రియేషన్ ఇది క్లాస్ క్రియేషన్ అన్నమాట. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ వేరియబుల్స్ అన్ని క్లాస్ ఐడి నేము ఏజ్ అనేది ఈ క్లాస్కి సంబంధించిన వేరియబుల్స్ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు వేరే ఫంక్షన్ క్రియేట్ చేశాను అన్నమాట, ఈజ్ స్టూడెంట్ డెఫ్ అని చెప్పి వేరే ఫంక్షన్ అన్నమాట, క్లాస్ సంబంధించిన ఫంక్షన్. ఏం చేశానంటే ప్రింట్ ఐడి అండ్ నేమ్ అని చెప్పి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను. అంటే ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఐడిని నేమ్ని ప్రింట్ చేస్తుంది అన్నమాట. ఇది ఏంటి, క్లాస్ ఫంక్షన్ కాబట్టి మన ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏమి ఇవ్వాలి, సెల్ఫ్ అని ఇవ్వాలన్నమాట. అర్థమైంది కదా, ఇక్కడ ఫస్ట్ మనం సెల్ఫ్ అని ఇవ్వాలన్నమాట, ఎందుకంటే క్లాస్ ఫంక్షన్ ఇది. దాని తర్వాత మనం ఇదేం అడగదు, ఇంకా ఏం అడగదు, జస్ట్ ప్రింట్ చేస్తాం అన్నమాట. ప్రింట్ చేయాలంటే ఏం చేస్తాం అంటే ప్రింట్ అని చెప్పి సెల్ఫ్ డాట్ ఐడి సెల్ఫ్ డాట్ నేమ్ అంటే జస్ట్ ఐడి నేమ్ని ప్రింట్ చేసే ఫంక్షన్ అన్నమాట ఇది. మనం ఇలా విడివిడిగా ప్రింట్ చేయకుండా ఇలాగా
ఇలా ప్రింట్ చేయకుండా జస్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు v1 డాట్ ప్రింట్ ఐడి నేమ్, ప్రింట్ ఐడి అండ్ నేమ్, v2 డాట్ ప్రింట్ ఐడి అండ్ నేమ్, అండ్ v3 డాట్ ప్రింట్ ఐడి అండ్ నేమ్. సో ఒకసారి రన్ చేస్తే ఫాస్ట్గా ఏమవుతుందో చూద్దాం. సో పైథాన్ కోడ్ డాట్ పై నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్, సెల్ఫ్ కామా కాదు, సో సెల్ఫ్ డాట్ తప్పించాను, పైథాన్ కోడ్ డాట్ పై. సో 1 స్టూడెంట్ 1, 2 స్టూడెంట్ 2, 3 స్టూడెంట్ 3, ఎందుకంటే ఇక్కడ జస్ట్ మనకి ఇది ప్రింట్ అయిందన్నమాట. ఈ ఫంక్షన్ కాల్ అయిందన్నమాట. ఇది ఇక్కడ మెయిన్ అసలు గుర్తెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఇవి క్లాస్ వేరియబుల్స్, ఇవి క్లాస్ ఫంక్షన్స్ అన్నమాట. ఇందులో ఫస్ట్ ఇది ఇనిట్ అని ఉంటుంది కదా, ఫస్ట్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ పేరు, ఇది కన్స్ట్రక్టర్ అవుద్దన్నమాట. ఇది కన్స్ట్రక్టర్ అంటారు. అంటే కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే జస్ట్ మన ఆబ్జెక్ట్, మన క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవడానికి ఎప్పుడైనా క్రియేట్ చేసుకుంటే ఫస్ట్ ఇక్కడికి వస్తుంది అన్నమాట కాల్. ఇందులోకి వచ్చి ఇందులో ఏదైతే వాల్యూస్ ఇచ్చామో ఆ వాల్యూస్ అన్ని కన్స్ట్రక్టర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ సెల్ఫ్ డాట్ అని ఎప్పుడైతే పెట్టామో అప్పుడు ఈ వేరియబుల్ క్లాస్ వేరియబుల్ క్రియేట్ అవుద్ది అన్నమాట. క్లాస్ వేరియబుల్ క్రియేట్ అయ్యి మనం ఏ వాల్యూ అయితే అసైన్ చేయాలనుకున్నా ఆ వాల్యూ అసైన్ చేస్తాం. ఇక్కడ నేమ్కి నేమ్ అని అసైన్ చేస్తాం. ఇక్కడ నేమ్ ఈ నేమ్ ఈక్వల్ ఉండాల్సిన అవసరం లేదు. ఇది క్లాస్ వేరియబుల్, ఇది జస్ట్ ఈ ఫంక్షన్ యొక్క పారామీటర్స్, ఈ కన్స్ట్రక్టర్కి పారామీటర్స్. మనం ఇక్కడ ఏదైనా ఎన్ అని ఇచ్చుకోవచ్చు, ఇక్కడ ఎన్ అని ఇచ్చుకొని జస్ట్ ఎన్కి ఈక్వల్ చేసుకున్నా సేమ్ మనకి ఇందాక వచ్చినట్టు అవుతుంది అనమాట. సో ఈ వీడియోలో ఏం చెప్పాను, సార్ క్లాస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో క్లాస్ అనేది ఇది క్లాస్ అంటారన్నమాట. సో ఫస్ట్ క్లాస్కి ఏం చేసాం, ఎప్పుడైనా క్లాస్ క్రియేట్ చేసుకున్న తర్వాత దానికి కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ కన్స్ట్రక్టర్లో వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటాం. ఆ వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇవి మెథడ్స్, ఫంక్షన్స్ అన్నమాట, క్లాస్ యొక్క ఫంక్షన్స్. క్లాస్ యొక్క ఫంక్షన్స్ అంటే ఏంటంటే ఈ క్లాస్లో ఉన్న డేటా ఈ వేరియబుల్స్ మీద వర్క్ అవుతాయి అన్నమాట ఈ ఫంక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశానంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని పెట్టుకున్నాను అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంటాయి కదా, మీకు తెలుసు కదా, చాలాసార్లు వినే ఉంటారు. లాస్ట్ నేమ్ ఫస్ట్ లాస్ట్ అని చెప్పి తీసుకున్నాను 2. ఇప్పుడు ఏంటంటే ఎఫ్ అండర్ స్కోర్ నేమ్ అంటే ఫస్ట్ నేమ్ అని దానికి ఫస్ట్ అసైన్ చేశాను. సెల్ఫ్ డాట్ ఎల్ అండర్ స్కోర్ నేమ్ అంటే లాస్ట్ నేమ్ అని పెట్టుకున్నాను, లాస్ట్ టైం పెట్టుకున్నాను దీనికి. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం పాస్ చేయాలి, ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి కదా, 4 పాస్ చేయాలి. ఫస్ట్ ఏంటి స్టూడెంట్ 1, లాస్ట్ నేమ్ ఏంటంటే S1, లాస్ట్ నేమ్ S1 నేర్చుకోవచ్చు. సో నీట్గా ఒకసారి కాలం కొటేషన్ పెట్టాలి. సో అట్ ద సేమ్ టైం లాస్ట్ నేమ్ S2, అలా ర్యాండమ్గా ఇస్తున్నాను డేటా. అలా లాస్ట్ నేమ్ S3. సో ఇది మనకి 3 వేరియబుల్స్ క్రియేట్ చేసాం కదా. సో 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం కదా, ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను కదా. ఇప్పుడు నేను ఏంటంటే ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేస్తాను అనమాట. ఏంటంటే అది డెఫ్ ఫుల్ నేమ్. అంటే మనకు తెలుసు కదా ఫుల్ నేమ్ ఎలా ప్రింట్ చేస్తాం, సెల్ఫ్. ఇదేంటి సెల్ఫ్ అని ఎందుకు పెట్టాం, ఒక సెల్ఫ్ అని కంపల్సరీ పెట్టాలన్నమాట. సెల్ఫ్ అని పెడితేనే మన క్లాస్లో ఉన్న ఈ వేరియబుల్స్తో మనకి యాక్సెస్ ఉంటుంది అన్నమాట. దీనికి ఈ ఫంక్షన్ లోపల ఈ పాస్ అని ఉంది కదా, ఈ ఫంక్షన్ లోపల మనకి ఈ వేరియబుల్స్ యాక్సెస్ ఉండాలి అంటే ఖచ్చితంగా సెల్ఫ్ అని యూజ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇది క్లాస్ ఫంక్షన్ అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే సెల్ఫ్ యూజ్ చేస్తామో అది క్లాస్ ఫంక్షన్ అవుతుంది. సో మనకి ఫుల్ నేమ్ అంటే ఏంటి, రిటర్న్ ఏం చేస్తాం, సో జస్ట్ ఫుల్ నేమ్ అంటే ఏం చేస్తాం, ప్రింట్ సెల్ఫ్ డాట్ ఫస్ట్, తర్వాత ఇది స్పేస్ ఇచ్చుకుంటా సెల్ఫ్ డాట్ లాస్ట్, అంతే కదా. ఫస్ట్ లాస్ట్ ఆ వేరియబుల్స్ నేమ్ ఇచ్చాం మనం, ఫస్ట్ కాదు, ఎఫ్ అండర్ స్కోర్ నేమ్, ఫస్ట్ ఇస్తే రాదు. అండ్ సెల్ఫ్ డాట్ ఎల్ అండర్ స్కోర్ నేమ్. సో ఒకసారి ఇప్పుడు ప్రింట్ చేస్తే మనకి ఇప్పుడు ఒకసారి ఏం చేద్దామంటే v1 డాట్ ఫస్ట్ ఫుల్ నేమ్ అండ్ v2 డాట్ ఫుల్ నేమ్. సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫుల్ నేమ్ అనే ఫంక్షన్కి ఒక వేరియబుల్ సెల్ఫ్ అని ఉంది కదా, ఈ సెల్ఫ్ అనే ఒక పారామీటర్ ఉంది కదా, జస్ట్ మనం ఇక్కడ ఎంటీకి ఇస్తున్నాం ఏంటి అని. ఇక్కడ సెల్ఫ్ అనేది ఏంటంటే ఇది మన ఇక్కడ v1 డాట్ అని ఉంది కదా, v1 డాట్ అనేది ఏంటంటే ఈ వేరియబుల్ ఈ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ ఆబ్జెక్టే సెల్ఫ్ కింద వెళ్ళిపోద్ది అన్నమాట, డైరెక్ట్ సెల్ఫ్ కింద వెళ్ళిపోద్ది. దీని తర్వాత ఒకటి ఇచ్చిన తర్వాత ఇంకొక పారామీటర్ p1 అని ఇచ్చామనుకోండి, ఖచ్చితంగా ఇక్కడ ఏదో వాల్యూ ఇవ్వాలి, ఎందుకంటే ఫంక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సెల్ఫ్ కాకుండా ఎన్ని ఉంటే అన్ని ఇవ్వాలి మనం,
ఇక్కడ అదేగా చేసాం. అక్కడ సెల్ఫ్ కాకుండా సెల్ఫ్తో కలిపి ఎన్ని ఉన్నాయి ఇక్కడ పారామీటర్స్ 1 2 3 4 5. కాకపోతే మనం ఎన్ని ఇచ్చాం అక్కడ 1 2 3 4 ఇచ్చాం. ఏంటంటే సెల్ఫ్ని లెక్కేసుకోండి, మనం సెల్ఫ్ని లెక్కేసుకోకుండా తర్వాత ఉన్న వేరియబుల్స్. ఇక్కడ సెల్ఫ్ తర్వాత ఇక్కడ ఏ వేరియబుల్స్ లేవు కాబట్టి జస్ట్ మనం ఇక్కడ ఎంటీకి ఇచ్చాం అన్నమాట. సో ఒకసారి మళ్ళీ రన్ చేస్తాను ఫుల్ నేమ్కి. సో ఫుల్ నేమ్ ఏంటి, S1 స్టూడెంట్ 1 S1 స్టూడెంట్ 2 S2 అంటే ఫుల్ నేమ్ అంటే ఇదనమాట. సో మీకు ఒక అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా దీని మీద ఇంకా కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ చేస్తాను, ఇంకా అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమైపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. రెండోసారి చూడండి వీడియో, మూడోసారి చూడండి, లేకపోతే ఒకసారి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఒక క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ అన్నమాట. బ్లూ ప్రింట్ అంటే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అన్నమాట. యూజర్కి రిక్వైర్మెంట్ ప్రకారం క్రియేట్ చేసుకునే డేటా టైప్నే క్లాస్ అని అంటారు. సో ఫస్ట్ క్లాస్ అని కీవర్డ్ రాసిన తర్వాత క్లాస్ నేమ్ ఇచ్చుకోవాలి. క్లాస్ నేమ్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ కన్స్ట్రక్టర్ అంటారు అన్నమాట. కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే దీన్ని యూజ్ చేసుకునే మనకి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది అన్నమాట. దీనికి ఎన్ని వేరియబుల్స్ ఉంటే, దీనికి ఎన్ని పారామీటర్స్ ఉంటే అన్ని పారామీటర్స్ మన క్లాస్ క్రియేట్ చేసుకునేటప్పుడు, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకునేటప్పుడు క్లాస్కి ఇవ్వాలి. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకునేటప్పుడు క్లాస్కి ఎన్ని పారామీటర్స్ ఇవ్వాలంటే అది కన్స్ట్రక్టర్కి ఎన్ని పారామీటర్స్ రిసీవ్ చేసుకుంటున్నామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అది కన్స్ట్రక్టర్ లోపల మన ఇష్టం వచ్చిన వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సెల్ఫ్ డాట్ ఐడి అని చెప్పి ఐడి నెంబర్, సెల్ఫ్ డాట్ F_ నేమ్ అంటే ఫస్ట్ నేమ్ అని చెప్పుకొని ఫస్ట్ అని, సెల్ఫ్ డాట్ L_ నేమ్ అంటే లాస్ట్ నేమ్ అని, అండ్ సెల్ఫ్ డాట్ ఏజ్ ఏజ్ అని జస్ట్ మొత్తం 4 వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్న తరువాత ఇక్కడ మనం ఇవి మెథడ్స్ అంటారు అన్నమాట. క్లాస్ మెథడ్స్ అంటారు. క్లాస్ మెథడ్స్ అంటే ఏంటంటే ఇవి ఆబ్జెక్ట్, ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ యొక్క వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఈ వేరియబుల్స్ మీద వర్క్ అవుతాయి అన్నమాట. ఈ వేరియబుల్స్ మీద ఫంక్షనాలిటీ చేస్తాయి. ఇక్కడ ఏంటి, ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను. ఏ ఫంక్షన్ అది print_id_ నేమ్ అని. అంటే ఏంటంటే ఈ ఫంక్షన్ జస్ట్ ఐడిని నేమ్ని ప్రింట్ చేసుకునేలా సెట్ చేశాను. ఇదేమో ఫుల్ నేమ్ ప్రింట్ చేసేలా సెట్ చేశాను అన్నమాట. సో ఇది వేరియబుల్, ఇది ఆబ్జెక్ట్ క్రియేషన్ అన్నమాట. ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటే ఏంటంటే జస్ట్ క్లాస్ నేమ్ యూజ్ చేసుకుని ఆ క్లాస్కి ఎన్ని పారామీటర్స్, అంటే ఒక కన్స్ట్రక్టర్కి ఎన్ని పారామీటర్స్ కావాలో అన్ని పారామీటర్స్ ఇస్తే ఆ డేటా ఇది స్టోర్ చేసుకుని క్లాస్ క్రియేట్ చేస్తుంది అన్నమాట. ఆ డేటా స్టోర్ చేసుకుని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం అన్నమాట. ఇదంతా ఆబ్జెక్ట్ సెక్షన్ అన్నమాట. ఇదంతా క్లాసు, ఇదంతా ఆబ్జెక్ట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను కదా, 3 క్లాస్ నేమ్ యూజ్ చేసుకుని 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత v1.full name, v2.full name అండ్ v3.full name. అలా మనకి ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉంటే అన్ని ఆబ్జెక్ట్స్కి మనకి ఈ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయ్యాయి కదా, ఈ ఆబ్జెక్ట్స్కి యాక్సెస్ ఉందన్నమాట. ఈ ఫంక్షన్స్ కాల్ చేసి యాక్సెస్ ఇచ్చాం అన్నమాట. యాక్సెస్ ఉంటుంది. చూసారు కదా అక్కడ v1.full name, v2.full name, v3.full name అంటే 3 ఫుల్ నేమ్స్ వచ్చేస్తాయి అన్నమాట. అంటే ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఒక స్టూడెంట్ కింద రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట ఇందులో. ఇంకా మీకు ఫ్యూచర్ వీడియోస్లో ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు క్లాసెస్ అంటే ఇంకా కొన్ని యూస్ కేసెస్ ఉంటాయి కదా, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్.